రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తప్పుడు ప్రచారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఆశావహ దృక్పథంతో పనిచేస్తుంటే వైసీపీ ఓర్వలేకపోతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. వైసీపీ చేసే కుట్రలన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుదాలు కానీ, అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ వాటి గురించి ప్రస్తావించడం ఒక టైం వేస్ట్ కార్యక్రమం కానీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక అభియోగం ప్రభుత్వం మీద వేసి ప్రజలు తప్పుబాటు పట్టే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. గతంలో 2019 టైంలో వాళ్ళ సొంత బాబాయిని హత్య చేసి హార్ట్ అటాక్ అని మొదటగా చెప్పి తర్వాత గొడ్డల రాజకీయం చెప్పడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అది కూడా మరుసటి రోజు పేపర్లో కూడా అప్పుడున్నటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వం మీద నిందేస్తూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద నిందేసి ప్రజలను తప్పుబాటు పెట్టడం జరిగింది. నారావారి రాజకీయం అని చెప్పి ఒక తప్పుడు మెసేజ్ ఇచ్చి ఒక తప్పుడు రాజకీయం అనేది ఆ రోజు జరిగింది. మరి అదే ధోరణిలో ఇప్పుడు కూడా చూస్తుంటే ఆ కేసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి